ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వీకరించేందుకు రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి సుధాసాగర్ వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25వ తేదీ నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత 26వ తేదీ నామినేషన్ స్కూట్ని చేపడతామని, 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల కోసం ఏప్రిల్ 1 నుండి 15 వరకు అవకాశం ఇచ్చినందున మార్పులు చేర్పులతో ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి ఆర్ఓగా ఆర్డీఓ రామచంద్రపురం నేను వ్యవహరించడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ వారు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. సో మనకి ఈ 18వ తేదీన నోటిఫికేషన్ 4వ విడతలో భాగంగా మనం ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది. సో 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ అనేది జరుగుతుంది. 26న వచ్చిన నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడం అవుతుంది. ఇదే ఆర్డీఓ ఛాంబర్నే ఆర్ఓ ఛాంబర్గా తీసుకోవడమైనది. దీనికి 100 మీటర్ల దీంట్లో బ్యారికేడింగ్ రెస్ట్రిక్షన్స్ అన్ని మనం తీసుకొని వస్తున్నాం. అది దీనికి మన డిఎస్పీ గారు భద్రత అంతా కూడా పర్యవేక్షించనున్నారు. అలానే 29 విత్డ్రాలకు లాస్ట్ డేటు వస్తుంది. మనకి 13వ తేదీన ఎలక్షన్ అనేది ఈ ఎలక్షన్ పండుగ అనేది మనం జరుపుకోబోతున్నాం. ఇందులో భాగంగా మనకి ఇప్పటివరకు 14వ తేదీ వరకు వచ్చిన చేర్పులు కానీ లేదా షిఫ్టింగ్లు కానీ ఈ నామినేషన్లు చివరి తేదీన 25వ తేదీలోగా మనం అవి డిస్పోజల్ చేసుకొని తుది మళ్ళీ ఒక ఓటర్ జాబితా అనేది తీసుకొస్తాం. ఎందుకంటే మనకి ఏప్రిల్ 1 మళ్ళీ ఒక క్వాలిఫైయింగ్ డేట్ రావడం వల్ల మళ్ళీ మనం తీసుకోవడం అనేది అప్లికేషన్స్ అన్నీ కూడాను